నేత్రపర్వంగా శ్రీ త్రిముఖ విఘ్నేశ్వర పంచాయతన దేవాలయ ప్రాంగణంలో నవగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్ఠ. విశాఖలోని సాలగ్రామపురం గణేష్ నగర్ లో 12 ఏళ్ల కిందట నెలకొల్పిన శ్రీ త్రిముఖ విఘ్నేశ్వర పంచాయతన దేవాలయ ప్రాంగణంలో నవగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్ఠ కనుల పండుగగా జరిగింది. శాస్త్రోత్కంగా జరిగిన ఈ మహత్కర కార్యక్రమంలో విశాఖ ఎంపీ శ్రీ భరత్, ప్రముఖ వ్యాపారవేత్త మావూరి వెంకటరమణ, రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావుతో పాటు పలువురు నగర ప్రముఖులు ఈ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 12 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ త్రిముఖ విఘ్నేశ్వర పంచాయతన దేవాలయ నవగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని ఎంపీ శ్రీ భరత్ అన్నారు. స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా విశాఖ వాసులపై ఉండాలని వేడుకున్నానని తెలిపారు. స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని, ఆలయం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. దేవాలయంలో నవగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్ఠ శాస్త్రోత్కంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులను ఎంపీ శ్రీ భరత్ అభినందించారు. నవగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్ఠ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అధిక సంఖ్యలో వచ్చిన భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ కమిటీ నిర్వాహకులు భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయ విశిష్టతను ఆలయ కమిటీ చైర్మన్ టిఎస్ఎన్ మూర్తి అందరికీ వివరించారు. నవగ్రహ దేవాలయం శ్రీ కాకరపర్తి సత్యనారాయణ మూర్తి, శ్రీ శక్తి పీఠాధిపతి శ్రీమతి శ్రీ సౌభాగ్యలక్ష్మి దంపతులు వారి సొంత నిధులతో నిర్మించి ప్రతిష్ఠించారు. ప్రధాన అర్చకులు సారిపాక సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఈ ప్రతిష్ఠ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఎంఎస్ ప్రకాష్, మాదాల రంగారావు, జి కృష్ణ, టి వెంకట్రావు, ఎం సత్యనారాయణ, చిట్టి లక్ష్మణరావు, పైలా రమణ, సిహెచ్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సత్తి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
ఈరోజు త్రిముఖ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ధ్వజస్తంభ స్థాపన జరుగుతున్నటువంటి ఈ యొక్క దైవ సంకల్పం నిజంగా చాలా సంతోషాన్ని, చాలా గర్వాన్ని తీసుకొస్తుంది. దీనికి తోడ్పడినటువంటి పెద్దలు, ప్రముఖ రాజకీయ నాయకులు, యువకులు, శ్రీ మూర్తి గారు, దీన్ని సహకరించినటువంటి పెద్దలు గౌరవనీయులు సత్య రామకృష్ణ రెడ్డి గారు, ఇంకా అనేక మంది ఈ యొక్క ప్రాంత పెద్దలు, ప్రజలు, మహిళలు అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేను ఒకటే, ఈ టెంపుల్ కి ఇంకా కావలసినటువంటి ఏర్పాట్లు ఏదైనా ఉన్నట్లయితే నా సైడ్ నుంచి నేను కూడా దీనికి సహకరిస్తానని, ఇంకా ఇది పెద్ద ఎత్తున ఈ యొక్క విఘ్నేశ్వర స్వామి వారు ఈ ప్రాంత ప్రజల్ని ఎంతో దీవించి వారి సుఖ సౌఖ్యాల కోసం ఎంతో కష్టపడాలని, అందరూ కూడా సుఖాలుగా శాంతులుగా ఉండాలని నేను మరీ కోరుకుంటూ, ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ప్రత్యేకమైన నా యొక్క నమస్సులు తెలియజేసుకుంటున్నాను. గణపతి సేవా సంఘం త్రిముఖ విఘ్నేశ్వర పంచాయతీ ఆలయం నిర్మించిన మన కమిటీ సభ్యులందరికీ, అలాగే మన మూర్తి గారికి, అలాగే మా గురువు గారు ఇవాళ నవగ్రహ ప్రతిష్ఠ చేశారు, సత్యనారాయణమూర్తి గారు. అలాగే ఈ ధ్వజస్తంభం అన్ని ప్రతిష్ట, ఈ కార్యక్రమాలన్నీ బాగా కన్వీనెన్స్ చేసిన కమిటీ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ గుడి ఇంకా బాగా డెవలప్మెంట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ త్రిముఖ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ఇవాళ ధ్వజస్తంభం ఇన్స్టాలేషన్ లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. దాతలు కూడా ముందుకొచ్చి టెంపుల్ కి పక్కన కూడా 9 దేవుడు నవగ్రహాలను కూడా ఇన్స్టాల్ చేశారు. ఇక్కడ ఇందాక మాట్లాడుతూ ఇక్కడ స్థానిక నాయకులు చెప్పారు, ఎలక్షన్స్ అప్పుడు కూడా మా కుటుంబ సభ్యులు బాగా క్యాంపెయిన్ చేస్తే ఓటర్స్ కూడా పెద్ద ఎత్తున వచ్చి మంచి మెజారిటీ ఇచ్చారు. అయితే ఇక్కడ ఏదో ఒక కార్యక్రమంకి పిలవాలి, కానీ ఏ కార్యక్రమాలకు పిలవాలని గత 2 సంవత్సరాల్లో ఇది ఒక మంచి ఒకేజన్ గా వాళ్ళు భావించి ఆహ్వానించినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మై ప్లెజర్. ఎందుకంటే వినాయకుడు స్వామి నా ఇష్టదేవుడు. అట్లాంటి ఒక టెంపుల్లో ఈ మంచి ప్రోగ్రామ్ లో పాల్గొనడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈరోజు ఈ సీతమ్మదారి ప్రాంతంలో త్రిముఖ విఘ్నేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట జరగడం, దానికి మా మూర్తి గారు నన్ను ఆహ్వానించడం, నేను రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నవగ్రహ ప్రతిష్ట కూడా ఇక్కడ జరిగింది. అన్ని ధ్వజస్తంభం, అన్ని రకాల వేద మంత్రోచ్చారాలతో ఈరోజు విగ్రహ ప్రతిష్ట జరగడం, అందులో నేను భాగస్వామి అవడం నా అదృష్టంగా భావిస్తూ ఈ నిర్వాహకులకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. విశాఖపట్నం అక్కయ్యపాలెం శివారు శ్రీ గణేష్ నగర్ సుమారు 12 సంవత్సరాల కిందట శ్రీ 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 త్రిముఖ విఘ్నేశ్వర పంచాయతీ దేవాలయాన్ని నిర్మించాము. అప్పటి నుంచి కూడా భక్తులు, విశాఖపట్నంలో ఉన్న భక్తులందరూ కూడా వచ్చి ఇక్కడ తరిస్తూ ఉంటారు. అయితే ఇప్పటిదాకా ఈ దేవాలయానికి ధ్వజస్తంభం, నవగ్రహ దేవాలయం అనేది ఈ మధ్య భక్తుల తాలూకా విరాళాలతో ధ్వజస్తంభాన్ని, అలాగే శ్రీ కాకరపతి సత్యనారాయణమూర్తి గారు శ్రీశక్తి పీఠాధిపతి ఆయన స్వయం నిధులతో నవగ్రహ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఈరోజు అటు నవగ్రహ దేవాలయం ఇటు ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించాం. ఈ కార్యక్రమానికి విశాఖపట్నంలో ప్రముఖులు, అదేవిధంగా చాలామంది భక్తులు అందరూ కూడా ఇచ్చేసి ఆ భగవంతుని ఆశీర్వాదం తీసుకొని, అలాగే మా కమిటీ వాళ్ళు కూడా ఆశీర్వదించడం జరిగింది. వాళ్ళందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి మన పార్లమెంట్ సభ్యులు భర్త గారు, అలాగే రాజ్యసభ సభ్యులు బాబురావు గారు, అలాగే చాలామంది సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ గారు, బీజేపీ నాయకుడు కాశీ విశ్వనాథరాజు గారు, ఇంకా కార్పొరేటర్లు చాలామంది నాయకులు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా వ్యాపారవేత్తలు చాలామంది ఈ కార్యక్రమానికి వచ్చేసి ఆశీర్వదించారు. ఓం శాంతి, శుభం భూయాత్. ఈరోజు మన గణేష్ నగర్లో ఉన్నటువంటి ఈ శ్రీ 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 త్రిముఖ విఘ్నేశ్వర పంచాయతన దేవాలయం పుణ్య ప్రాంగణంలో ఈరోజు ధ్వజస్తంభారోహణ స్థాపన కార్యక్రమం పలువురు పెద్దలతోటి, పురోహితులతోటి, వేద మంత్రాలతోటి స్థాపన చేయబడింది. అదేవిధంగా ఈరోజు ఈ సుముహూర్తాన్న నవగ్రహ ప్రతిష్ట కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ కాలనీ ప్రెసిడెంట్ గారు, ఇక్కడ ఉండేటువంటి వారందరూ కూడా బ్రహ్మకుమారి సార్ మమ్మల్ని ఆహ్వానించారు. ఇక్కడ కార్యక్రమానికి మమ్మల్ని ఆశీర్వదించారు. అదేవిధంగా బ్రహ్మకుమారి నారాయణమూర్తి అన్నయ్య గారు, భవానక్కయ్య గారు, వీళ్ళిద్దరు దంపతులండి. వీరే మేస్త్రి, వీరే చేతులతోటి గుడి కట్టారండి. నవగ్రహ
ప్రతిష్ఠనారు వారికి ఒక ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తూ, అలాగే ఇక్కడికి వచ్చేటువంటి భక్త కోటికి పలువురు నగర ప్రముఖులకి కూడా మేము అభినందిస్తూ, ఈ దేవాలయంలో అందరూ కూడా భక్తితోటి ఎంతో సర్వప్రాప్తులు పొందగలరని, విఘ్నేశ్వర స్వామి యొక్క కృపా కటాక్షలు పొందాలని ఆశిస్తూ ధన్యవాదాలు.